హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన తెలియని ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఒక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ న్యూస్ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, జియో మనీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఏమవుతుంది, జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే ఏమవుతుంది. సో వీటి రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటనేది మీకు ఇప్పుడు క్లారిటీగా నేనని వీడియో చేసి చూపిస్తున్నాను. సో జాగ్రత్తగా ఎవరండి. దానికంటే ముందుగా మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే, ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్త చూడండి. ఇదేంటంటే, మనం రైల్వే స్టేషన్లో రైలు ఎక్కేటప్పుడు జనరల్ టికెట్ తీసుకునేటప్పుడు మన జనం వేకెన్సీ ఇలా ఉంటుంది అనమాట. మీరు జనరల్ టికెట్ తీసుకొని ట్రైన్లో ఎక్కాలంటే కిక్కిరిసిపోతారు. సో అలాగే జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే మీ పరిస్థితి ఎలా అవుతుంది అనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్. జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి, జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే సో ఇలా మనం ఏరోప్లేన్లో హ్యాపీగా షికారు చేయొచ్చు అనమాట. అంటే విడివిడిగా కూర్చొని ఈజీగా నెట్వర్క్ సిగ్నల్ రావట్లేదు, కాల్స్ వెళ్ళట్లేదు అనే ప్రాబ్లం ఉండదు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే. సో ఇలా మనం ఎయిర్లైన్స్లో కూర్చొని హ్యాపీగా మ్యూజిక్ వింటూ ఆనందించవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే చూసారు, ఆల్రెడీ నేను ఒక వీడియో చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు ఇలా కాళ్ళు రెండు పైకెత్తి చక్కగా చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకొని మనం ఆనందించవచ్చు జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే. అంటే జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఏంటంటే, మనం రీఛార్జ్ అనే ప్లాన్స్ బాగుంటాయి, ఆఫర్స్, నెట్ ఎక్కువ వస్తుంది, కాల్స్ మీకు బిజీ అని రావు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎదుర్కోకుండా ఉంటారు. అదే జియో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇక ఎంతసేపు ట్రైన్ ప్యాసింజర్ లాగా వెళ్తానే ఉంటారు. ట్రైన్ ఎక్కేటప్పుడు రిజర్వేషన్ చేసింది వెళ్ళిన దానికి వేరే ఉంటుంది, జనరల్ బోగిలో వెళ్ళిన దానికి ఉంటుంది. సో ఇది మనకు అవసరం లేదు, మీకు జస్ట్ క్లారిటీ తెలియటం కోసం ఈ యొక్క ఎగ్జాంపుల్ అని చెప్పడం అని జరిగింది. సో అసలు మనం ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేసి, అసలు 303 ఎందుకు రీఛార్జ్ చేయించాలి, ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళే ఎందుకు అంత ఆఫర్ ఇస్తున్నారంటే, ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళు చేసుకుంటే ఇక మీ సిమ్ని మేము కంటిన్యూగా వాడతామని మీరు తెలియచేయటం అనమాట. అందుకని ప్రైమ్ మెంబర్షిప్ అనేది పెట్టారు. సో ఇక్కడ చూసినట్లయితే 99 రూపీస్ 50 క్యాష్ బ్యాక్ అన్నారు, 303 రూపీస్ 50 క్యాష్ బ్యాక్ అన్నారు. ఇది ఓన్లీ జియో మనీ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకే ఈ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది. సో మీరు 99 రూపీస్ జియో మనీ రీఛార్జ్లో చేసుకున్నట్లయితే 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు ప్రైమ్ మెంబర్షిప్ 49 రూపాయలకే పొందుతున్నారు ఇప్పుడు. సో ఇదనమాట జియో మనీ క్యాష్ బ్యాక్ ఆఫర్. సో ఇది వోచర్ అనేది మీకు 2 డేస్కి వస్తుంది, కొందరికి వెంటనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సైట్ కొంచెం బిజీగా ఉంటుంది, ఇవాళే లాస్ట్ డేట్ కాబట్టి. ఇవాళ అని ఎందుకు చెప్తుందంటే, ఈ వీడియో 31st నేను చేయబోయాను. సో 31st రోజే ఇవన్నీ ఆఫర్స్ అన్నీ వర్తిస్తాయి. ఎందుకంటే నేను ఇవాళ అప్లోడ్ చేసినప్పుడు మీరు ఇవాళ చూడాలని రూలేదు కదా, తర్వాత మన వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు, ఎప్పటికో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో అందుకని 31st బిలో చేసిన ఇవాళ చూసిన వాళ్ళకి వెరీ హ్యాపీ, ముందే రీఛార్జ్ చేసుకోండి. ఇక్కడ 303 పెట్టి జియో ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకి 28 GB వస్తుందండి. అంటే 28 డేస్ వ్యాలిడిటీ, రోజుకు 1 GB చెప్పిన 28 GB వస్తుంది. దీనికి ఒక బంపర్ ఆఫర్ ఏంటో మీకు చెప్పమంటారా? ఈ 303 పెట్టి మీరు రీఛార్జ్ చేసుకుంటే, ఇప్పుడు 31st రీఛార్జ్ చేసుకుంటే 5 GB మీకు ఎక్స్ట్రా వస్తుందండి. ఓన్లీ 5 GB మాత్రమే మీకు ఎక్స్ట్రా వస్తుంది. 28 + 5 చూసారా, ఈ రెండు యాడ్ అవుతాయి. అందుకని మిమ్మల్ని 31st బిలో 303 రీఛార్జ్ చేసుకోమని చెప్పి వాళ్ళు మీకు మెసేజ్ పంపుతూ ఉన్నారు. సో ఆల్రెడీ వచ్చే ఉంటాయి అందరికీ. సో చూసుకున్నట్లయితే ఇక్కడ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. మీరు 99 ప్రైమ్ మెంబర్షిప్ చేసుకున్నాక 303 చేసుకున్నాక 50 క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే దాంట్లో 50, దీంట్లో 50, మళ్ళీ 100 వస్తాయి, మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది ఎప్పుడు వస్తుంది అంటే 50 క్యాష్ బ్యాక్ అంటే 31st మార్చి లోపే ఈ రీఛార్జ్లు అనేవి మీరు చేసుకోవాలి. ఇది 5 టైమ్స్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. 5 టైమ్స్ ఈ 50 క్యాష్ బ్యాక్ ఇస్తారన్నమాట. అంటే మీరు 5 టైమ్స్ రీఛార్జ్ చేసుకుంటే ఈ 50 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అంటే 5 5 250 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ రావడం అనేది జరుగుతుంది మీ యాప్లోకి. మీరు ఒకేసారి 303 పెట్టి 5 మంత్స్కి చేసుకోవచ్చు, 12 మంత్స్కి చేసుకోవచ్చు, 31st రోజునే ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు. ఒకేసారి ఎన్ని రీఛార్జ్లు అయినా చేసుకోవచ్చు, మీకు ఏమవ్వదు. అప్పుడు కంటిన్యూగా మీరు సపోజ్ 31st మార్చ్ రోజు 5 మంత్స్కి సరిపాను ఒకే రోజు రీఛార్జ్ చేసుకోండి. అంటే 5 3 1500 రీఛార్జ్ చేసినంటే 250 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. సో మీరు 5 మంత్స్ దాకా రీఛార్జ్ అనేది చేయవసరం లేదు 303. సో అదనమాట. ప్రైమ్ మెంబర్షిప్ చేసుకోని వాళ్ళు 303 రీఛార్జ్ చేసుకుంటే మాత్రం 2.5 GB మాత్రం మీకు వస్తుంది. మెసేజెస్, కాల్స్ అన్నీ యథావిధంగా మీకు వర్తిస్తాయి. కానీ ఏంటంటే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నెట్ ఆఫర్స్ అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి నెట్ ఆఫర్స్ చాలా ఆనందంగా ఉంటాయి. ఇందాక చెప్పాను కదా ఉదాహరణ ఊహించుకోండి, సరిపోతుంది. సో ఒకవేళ మీరు రీఛార్జ్ చేయాలనుకుంటే జియో మనీలోకి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి
టాప్లో చూసినట్లయితే లాగిన్ అనే బటన్ ఉంది. సో ఈ లాగిన్ అనే బటన్ క్లిక్ చేస్తే కనుక అక్కడ మీ మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. జియో మనీ యాప్ రీఛార్జ్ చేసుకోకపోతే రీఛార్జ్ చేసుకోండి చూసి. ఇదనమాట జియో మనీ గురించి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు ఇవ్వండి, మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో అసలు ఇప్పుడు చెప్పిన 5GB ఎక్స్ట్రా ప్యాక్ అనేది మీరు 31st లోపు ఎన్నిసార్లు రీఛార్జ్ చేసుకుంటే అన్నిసార్లు మాత్రమే వస్తుంది. ఓన్లీ 31st లోపు మాత్రమే. మీరు ప్రతి నెల మేము 3 రీఛార్జ్ చేసుకుంటాం, ఆ 28 + 5GB ఎక్స్ట్రా కూడా వస్తుందని అనుకుంటున్నారు. అలా రాదండి. మీరు 31st లోపే మీరు ఎన్నిసార్లైనా రీఛార్జ్ చేయండి. 12 months సరిపోని ఇప్పుడే రీఛార్జ్ చేయండి, 5 months సరిపోని ఇప్పుడే రీఛార్జ్ చేయండి. అలా చేస్తే మాత్రమే మీకు 5GB అనేది యాడ్ అవుతుంది. 28 days 5GB యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ అవ్వదు. సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని 31st లోపే మీరు ఏది చేయాలన్నా సరే ప్రైమ్ మెంబర్షిప్ కానీ 303 రీఛార్జ్ కానీ ఆ 5GB ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడే రీఛార్జ్ చేసుకోవడం మంచిది 31st లోపే. ప్రైమ్ మెంబర్షిప్ చేసిన వాళ్ళు 303 రీఛార్జ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు, 159 చేసుకోవచ్చు. దాంట్లో చాలా ప్లాన్స్ ఉంది. అంటే మీకు ఇప్పుడు ఎలా వాడుతున్నారో జియో ఎలా కంటిన్యూ చేస్తున్నారో అలాగే కావాలనుకుంటే 303 పెట్టి రీఛార్జ్ చేయండి. లేదా 149 మీకు చాలా బెస్ట్ ఉపయోగపడుతుంది. 149 ఓన్లీ మెసేజ్ కాల్స్ వెళ్తే 600 MB నెట్ వస్తుంది. 149 కూడా యూజ్ఫుల్. 303 మీరు రీఛార్జ్ చేసుకోవాల్సిన పని ఏం లేదు. ఇంకా చాలానే ప్లాన్స్ ఉన్నాయి, అవి కూడా చూసి రీఛార్జ్ చేసుకోండి. సో ఓకే, ఇదన్నమాట జియో మనీ రీఛార్జ్ చేసుకోండి. అందరూ అడుగుతున్నారు, మాకు కామెంట్స్లో బోల్డని జియో వీడియోస్ పెట్టడం జరిగింది మా ఛానల్లో. అందరు కామెంట్స్లో అడుగుతున్నారు ఏంటంటే 99 ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకుంటే కాల్స్ మెసేజెస్ రీఛార్జ్ చేసుకోకుండా వెళ్తాయి అని అడుగుతున్నారు. సో అది మాత్రం లేదండి, నేను ప్రతి వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. 99 అనేది ఒక బోర్డింగ్ పాస్ లాంటిది. అంటే మీరు పాస్పోర్ట్కు తీసుకుంటే కనుక లోపల టికెట్ తీసుకోవాలి, లేకపోతే మనం ఏరోప్లేన్ ఎక్కడం కుదరదు. ఇది అలాగే ఈ 99 ప్రైమ్ మెంబర్షిప్ అని మీరు తీసుకుంటే లోపల రీఛార్జ్ అనే అవైలబిలిటీ, మీకు ఏమి ఫ్రీ మాత్రం ఏమి ఇవ్వరు, లోపల ఏదో ఒక రీఛార్జ్ అనేది చేసుకోవాలి. సో మీరు చేసుకుంటే ఇన్కమింగ్ కాల్స్ వెళ్తే ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి. కొందరు అడుగుతున్నారు రీఛార్జ్ చేసుకోకపోయినా ఇన్కమింగ్ కాల్స్ చేసుకోవచ్చు, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్తాయా అని అడుగుతున్నారు. సో అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళండి. ఇన్కమింగ్ కాల్స్ వచ్చేసరికి ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు వోల్ట్ మొబైల్ ఉంటే ఓకే, అంటే లైఫ్ మొబైల్స్ ఉంటే ఓకే. లైఫ్ మొబైల్స్ లేని వాళ్ళు జియో 4G వాయిస్ యాప్ వాడమంటున్నారు. ఆ యాప్ ఎందుకు వాడమంటున్నారంటే మీకు నెట్ ఆన్ చేస్తేనే ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి. అర్థమైంది మీకు? ఒక చిన్న క్లారిటీ చూడండి, మీరు నెట్ ఆన్ చేస్తేనే ఇన్కమింగ్ కాల్స్ వస్తాయి. మీరు నెట్ ఆన్ చేయకుండా కాల్స్ చేస్తే కవరేజ్ ఏరియాలో లేదని వస్తుంది. సో ఇదన్నమాట ప్రాబ్లం. మీరు తర్వాత April 1st నుంచి అయినా ఏదో ఒక రీఛార్జ్ చేసుకోవాలి కంపల్సరీగా. చేసుకోకపోతే మీకు ఇన్కమింగ్ కాల్స్ అనేవి రావు. ఎందుకంటే మీరు నెట్ ఆన్లో ఉండదు కాబట్టి నెట్ ఆన్లో ఉంచుకోవటానికైనా ఇన్కమింగ్ కాల్స్ చేసుకోవాలి. సో నెట్ లేకుండా తర్వాత ఏమైనా అవైలబిలిటీలో వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఇది కంటిన్యూ అవుతుంది. సో అసలు ఈ వీడియోలో మీకు ముందుగా అసలు మెయిన్గా చెప్పడం కారణం ఏంటంటే ఈ 303 రూపీస్ అనేది రీఛార్జ్ 31st లోపే చేసుకోండి అని చెప్తున్నాము. 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఎన్ని టైమ్స్ అయినా చేసుకోవచ్చు, 12 monthsకి 5 monthsకి ఒకేసారి మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.